హాయ్, వెల్కమ్ బ్యాక్. మనం ట్రాన్స్ఫర్ ప్రైసింగ్లో నిన్నేం చూసాం? మనం కాస్ట్ ప్లస్ మెథడ్లో గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఇస్తే ఎలా చేయాలో చూసాం. బట్ నేను మీకేం చెప్పాను, మనకి ఎగ్జామ్లో ఇంకొక క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. సేమ్ క్వశ్చన్ని కొన్ని చేంజెస్ చేయొచ్చు అని చెప్పానా? ఏం చేంజెస్ అవి? గ్రాస్ ప్రాఫిట్ రేషియో అనేది ఆన్ కాస్ట్ ఇవ్వకుండా ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఇస్తే ఏం చేయాలి? అదేవిధంగా మనం ఏవైతే ఫంక్షనల్ డిఫరెన్సెస్ ఉన్నాయో, వారంటీ అవ్వచ్చు, క్రెడిట్ పీరియడ్ అవ్వచ్చు, వీటిని గ్రాస్ ప్రాఫిట్ రేట్ మీద ఇవ్వకుండా నార్మల్ బిల్లింగ్ రేట్ మీద ఇస్తే ఏం చేయాలి అని చెప్పానా? ఒక ఎగ్జామ్ క్వశ్చన్ ఉంది. నేను మీకు ఇచ్చిన మెటీరియల్లో క్వశ్చన్ అది ఇంక్లూడ్ చేయలేదమ్మా ఆయన. నేను క్వశ్చన్ బోర్డు మీద రాస్తాను, ఓకేనా? మీరు కూడా క్వశ్చన్ కాపీ చేసుకోండి. దెన్ ఆ డిఫరెన్సెస్ మనం ఎలా అకౌంటింగ్ చేయాలో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఓకేనా? రాసుకోండి. ఏంటో ఒక్కడ బుక్ సరిగా లేదు. ఒక క్వశ్చన్ ఉంటే ఇంకో క్వశ్చన్ ఉండదు, ఇంకో క్వశ్చన్ ఉండదు. వీళ్ళంతా ఏం టీచర్లో ఏంటో. ఇదేనా? ఇదేనమ్మా. మీకోసం చూడండి ఎంత కష్టపడుతున్నాను ఎతికి. ఎందుకోసం? మీరు పాస్ అవ్వాలని కష్టపడి చదువుకోండి. మీరు కూడా రాసుకోండి అమ్మా. డయాగ్రామ్ వేసుకోండి. నానో ఇంక్ జర్మనీ కంపెనీ హోల్డ్స్ 45% ఈక్విటీ షేర్స్ ఇన్ హైటెక్ లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ. ఓకేనా? చూడండి ఇక్కడ మనకి మన దగ్గర హైటెక్ లిమిటెడ్ ఉందంటమ్మా, ఇండియన్ కంపెనీది. హైటెక్ అనేది ఇండియాలో ఉందంట. తర్వాత ఇక్కడ నానో ఇంక్ అని చెప్పేసి ఇది ఎక్కడుంది? ఇది జర్మనీలో ఉందంట. ఇప్పుడు నానో ఇంక్ హైటెక్లో 45% షేర్ హోల్డ్ చేస్తుందంటారు. ఏం రాస్తారు ఎగ్జామ్ ఇంట్రడక్షన్? యాజ్ పర్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్, 2 entities will be treated as associate enterprises if one entity holds not less than 26% share capital in other company. In given question, నానో ఇంక్ హోల్డ్స్ 45% ఇన్ హైటెక్ లిమిటెడ్ కాబట్టి దే బోత్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అసోసియేట్ ఎంటర్ప్రైజెస్ అండ్ వీ షుడ్ అప్లై ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్. ఇది ఇంట్రొడక్షన్. నేను ఎందుకు మీకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకు కూడా నాలాగే ఫ్లో రావాలి. నేను ఎలాగైతే ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తున్నానో మీరు కూడా ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలగాలి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం ఇన్ఫర్మేషన్. ఇంకా తర్వాత హైటెక్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ మెయింటైన్స్ సేమ్ ఫర్ కస్టమర్స్ ఏదో అని చెప్తున్నాడమ్మా. ఓకే. డ్యూరింగ్ ద ఇయర్ హైటెక్ లిమిటెడ్ హ్యాస్ స్పెండ్ 2400 మ్యాన్ అవర్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సాఫ్ట్వేర్ ఫర్ నానో లిమిటెడ్ విచ్ ఈచ్ అవర్ బిల్డ్ ఎట్ 1300. సేమ్ క్వశ్చన్ అమ్మా. అంటే వీళ్ళ కోసం వర్క్ చేయడానికి వీడు 2400 మ్యాన్ అవర్స్ వర్క్ చేశాడంట. ఒక్కొక్క అవర్కి 1300 రూపీస్ వీడు బిల్ వేసాడంట. ఎంతమ్మా చూడండి, 2400 ఇంటూ 1300, మనోడు 31,20,000 ఇది వాడు బిల్ వేసాడంట. అంతేనా? అంటే ఏంటి, నువ్వేం చేసావు దాన్ని నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏం చేసావు? బై సేల్స్ అని చెప్పేసి 31,20,000 చూపించావు. అంతేనా? రైట్. తర్వాత చూడండి ఇంకా నిన్నట్లా సేమ్ క్వశ్చన్ అమ్మా. కాస్ట్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద వర్క్ ఈజ్ 20 lakhs అంట. ఈ వర్క్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనోడికి కాస్ట్ ఏమో 20 lakhs ఉందంట. అప్పుడు ఏం చేసాం మనం? ప్లస్ ఎంతో మార్కప్ వేసుకొని ఇదిగోండి బిల్లింగ్ ప్రైస్ ఎంత మనకి 31,20,000. ఇదేగా చేసింది నువ్వు. బట్ మనకేంటి, ఈ మార్కప్ తప్పేసి ఉంటావు నువ్వు. సో మళ్ళీ మనం కనుక్కోవాలి. అదేగా చేస్తున్నాం మనం. తర్వాత చూడండి. హైటెక్ లిమిటెడ్ హ్యాడ్ ఆల్సో అండర్టేకెన్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫర్ మోడీ ఇండస్ట్రీస్ ఫర్ విచ్ హైటెక్ లిమిటెడ్ హ్యాస్ బిల్డ్ 2700 per man hour. The persons working for the Modi Industries and Nano Inc. were part of the same team. అంటే ఏంటి, సాఫ్ట్వేర్ కంపెనీలో ఇద్దరికి సేమ్ టీం పనిచేస్తుందంట. ఓకే. అండ్ హైటెక్ లిమిటెడ్ మేడ్ గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ 60% ఆన్ మోడీ ఇండస్ట్రీస్ వర్క్. ఏం చెప్తున్నాడు?
ఇక్కడ మనోడికి ఏదో వేరే 3 ఇండస్ట్రీస్కి వర్క్ చేశాడంట. ఎంతంటమ్మా గ్రాస్ ప్రాఫిట్ 60% అని చెప్పాడు అంతే. 60% పక్కన ఎటువంటి మెన్షన్ లేదు. ఇంకా మీరు ప్రీవియస్ క్వశ్చన్ చెక్ చేయండి, ఏముంది అక్కడ 40% ఆన్ కాస్ట్ అని ఇచ్చాడు క్లియర్గా. మీకు ఈ క్వశ్చన్లో మీకు జస్ట్ 60% అన్నాడు. అంటే ఏంటి మీనింగు? 60% అంటే జనరల్గా గ్రాస్ ప్రాఫిట్ రేషియోని సెల్లింగ్ ప్రైస్ మీద ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి దిస్ ఈజ్ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. మీరు ఈ లైన్ చదవకుండా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది కదా, సేమ్ క్వశ్చన్ చేశారనుకోండి, 0 మార్క్స్. అర్థమవుతుందా? ఇది హైలైట్ చేయాల్సింది ఇక్కడ. ఇది నాట్ ఆన్ కాస్ట్, ఇట్ ఈస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. ఇది హైలైట్ చేసుకోండి అమ్మా, ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఫస్ట్ డిఫరెన్స్. రైట్. ఇంక తర్వాత ఏదో చెప్పాడమ్మా డిఫరెన్సెస్ అవన్నీ తర్వాత చూద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకేం కావాలి? స్టెప్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏఎల్పి కనుక్కుందామా? రైట్ అమ్మా. ఎలా వస్తుంది ఏఎల్పి? ఎంతైతే కాస్ట్ ఇంకర్ అయిందో ఆ కాస్ట్కి మన కాంపిటీటర్ యొక్క గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేయాలి. వచ్చినటువంటి ప్రైస్ తోటి యాక్చువల్ బిల్లింగ్ కంపేర్ చేయాలి. తక్కువ ఛార్జ్ చేసాం కాబట్టి ఇన్కమ్ పెంచాలి. అంతేనా? ఇచ్చాడు మీకు కాస్ట్, ఇచ్చాడు చూడండి ఎంత కాస్ట్. కాస్ట్ ఇంకర్డ్ ఎంతమ్మా? 20 lakhs. యాడ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియోనా, అడ్జస్టెడ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియోనా? అడ్జస్టెడ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో. ఇది కనుక్కోవాలి మనం, చూద్దాం. ఏమొస్తుంది నీకు? ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఇంత బిల్ చేయాలి వర్సెస్ నువ్వెంత బిల్ చేసావు? యాక్చువల్ నువ్వు ఇదేగా 31,20,000. అది ఇప్పుడు ఇన్కమ్ ఎంతైతే నువ్వు తక్కువ చూపించో పెంచుకుందాం. రైట్. వెళ్దామా? గ్రాస్ ప్రాఫిట్ రేషియో కనుక్కుందామా? రైట్. కింద హెడింగ్ పెట్టండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ జీపీ రేషియో. రాయండి మా. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? జీపీ రేషియో ఆన్ సేల్ ప్రైస్ గివెన్, ఆన్ కాస్ట్ కాదు. ఎంత? 60% ఇచ్చాడు. దేని మీద? సెల్లింగ్ ప్రైస్ మీద, కాస్ట్ మీద కాదు. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం డిఫరెన్సెస్ దీంట్లాగానే. ఫస్ట్ చూడమ్మా. నానో ఇంక్ గివ్స్ టెక్నికల్ సపోర్ట్ టు హైటెక్ లిమిటెడ్, సేమ్ పాయింట్, విచ్ కెన్ బి వాల్యూడ్ ఎట్ 8% ఆఫ్ నార్మల్ గ్రాస్ ప్రాఫిట్స్. వీడికి టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నాడంట. మరి ఫ్రెండ్ టెక్నికల్ సపోర్ట్ చేసినప్పుడు ఫ్రెండ్ దగ్గర ప్రాఫిట్ మనం తక్కువ తీసుకుంటాం. ఎంత దీని వాల్యూ? 8% ఆఫ్ నార్మల్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో. ఇదేగా 60 into 8%. లెస్ చేయాలమ్మా దీన్ని. 4.8 లెస్. ఓకే. తర్వాత సిన్స్ వర్క్ ఫర్ నానో ఇంక్ ఈజ్ ఇన్ బల్క్ ఆర్డర్స్, డిస్కౌంట్ ఆఫ్ 14% ఆఫ్ నార్మల్ గ్రాస్ ప్రాఫిట్ వాజ్ గివెన్. నిన్నట్లాంటి సేమ్ పాయింట్ ఏంటంట, వీడు ఆర్డర్స్ బల్క్లో ఇస్తాడంట. సో బల్క్లో ఇచ్చినందుకు వీడికి డిస్కౌంట్ ఇవ్వాలంట. ఎంత డిస్కౌంట్ చెప్పాడమ్మా? 14% ఆన్ నార్మల్ గ్రాస్ ప్రాఫిటే. అండ్ మా నెక్స్ట్ 60 into 14% ఎంత? 8.4% లెస్. ఇది కొత్త పాయింట్ చూడండి జాగ్రత్తగా. హైటెక్ లిమిటెడ్ హ్యాస్ ఆఫర్డ్ 90 days క్రెడిట్. ఓకే, 90 days క్రెడిట్ పీరియడ్ టు నానో ఇంక్, ద కాస్ట్ ఆఫ్ విచ్ ఈజ్ మెజర్డ్ ఎట్ 2%. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. 2% ఆఫ్ నార్మల్ బిల్లింగ్ రేట్. ఏమంటున్నాడు? వీడికి 90 days క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నా. నేను 1 month చేశాను కదా మన క్వశ్చన్లో. నానో ఇండస్ట్రీస్ అప్పిస్తున్నా 1 month 90 days. మరి ఎక్సెస్ క్రెడిట్ పీరియడ్ ఇస్తే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తామా? ఎంతని చెప్పాడమ్మా వాడు? 2% చెప్పాడు. దేని మీద? నాట్ ఆన్ నార్మల్ గ్రాస్ ప్రాఫిట్ రేట్. లైన్ ఏం వాడాడు? 2% ఆఫ్ నార్మల్ బిల్డింగ్ రేట్. అంటే ఏంటి నార్మల్ బిల్డింగ్ అంటే? జనరల్గా మీరు షాప్కి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేస్తే 2% డిస్కౌంట్ మీన్స్ ఫర్ ఎవ్రీ పర్చేజ్ ఆఫ్ 100 rupees విల్ గెట్ డిస్కౌంట్ ఆఫ్ 2%. అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ? ఇక్కడ డిస్కౌంటు
నీకు చెప్పినటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దేని మీద చెప్పాడు వాడు 100% మీద ఎక్స్ప్రెస్ చేశాడు, నాట్ ఆన్ జీపీ రేషియో. ఇది కొత్త పాయింట్. అంటే ఏం చేయాలి ఇప్పుడు, క్రెడిట్ పీరియడ్ ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి, యాడ్ అలెస్సా, యాడే కదా, వీ షుడ్ టేక్ మోర్ ఇంట్రెస్ట్. ఏమో యాడ్ ఎంత, ఇది 100 ఇంటూ 2%, ఎంత 2% అమ్మా, రైట్. ఇంకా చేయండి మొత్తం ఎంత, 48.8%. ఇదిగోండి, ఇది డిఫరెన్స్, కొత్త పాయింట్. అందుకని మీరు క్వశ్చన్ ఏం చేయాలి, ప్రతి పాయింట్ చదవాలి. నెక్స్ట్ ఎగ్జామ్లో ఇది కూడా మార్చవచ్చు మీకు కావాలంటే. అంటే మీకు చెప్పినటువంటి డిస్కౌంట్ ఏదైతే ఉందో అది వాడు దేని మీద ఎక్స్ప్రెస్ చేసాడు ఇంపార్టెంట్. మీకు 8% ఆన్ నార్మల్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అని అనుకోండి, ఇదిగో 60 మీద 8% అని చెప్పినట్టు. అదే 8% ఆన్ నార్మల్ బిల్లింగ్ అంటే 100%లో 8% అని అర్థం. మీరు నిన్న క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ మీరు గమనించుకోగలగాలి, లేదంటే క్వశ్చన్ 0 మార్క్స్ వస్తాయి. అయిపోయిందమ్మా. ఏంటిది, అడ్జస్టెడ్ జీపీ రేషియో దేని మీదది, ఆన్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ అప్లై చేద్దాం వచ్చి ఇంకా ఎలా అప్లై చేస్తాం. ఇదేమో సెల్లింగ్ ప్రైస్ మీద ఉంది, ఇదేమో కాస్ట్, వర్కౌట్ అవ్వదుగా మరి. ఇదేమో ఆన్ సేల్స్, ఇదేమో కాస్ట్ ఉంది. మరి ఈ రేషియో తీసుకెళ్ళి ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేసావంటే తప్పు అవుతుందిగా మరి. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తావు చెప్పు సేల్స్ మీదకి. దీని మీనింగ్ ఏం చెప్పు ఫస్ట్ నాకు, దీని మీనింగ్ ఏం చెప్తాను చూడు జాగ్రత్తగా. ఎలా వేస్తాం, బిల్లింగ్ కాస్ట్ ప్లస్ మార్కప్ ఈజ్ ఈక్వల్ టు ఏమో సెల్లింగ్ ప్రైస్. అదేగా చెప్పింది, కాస్ట్ ప్లస్ మార్కప్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇంతకుముందు క్వశ్చన్లో నీకేం చెప్పాడు, ప్రీవియస్ క్వశ్చన్లో, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి జాగ్రత్తగా. ప్రీవియస్ క్వశ్చన్లో నీకు కాస్ట్ చెప్పాడు 100 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్, ప్లస్ మార్కప్ ఆఫ్ 40% ఆన్ కాస్ట్ చెప్పాడు. అంటే ఏం చేసాం మనం, యాడ్ 40, సెల్లింగ్ ప్రైస్ 140, అంటే పైనుంచి కిందకు వచ్చాం. ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, మార్కప్ నీకు, మార్కప్ హ్యాస్ బీన్ ఎక్స్ప్రెస్డ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. అప్పుడు ఏం చేయాలి నువ్వు, సెల్లింగ్ ప్రైస్ని 100గా నువ్వు తీసుకోవాలి. ఇక్కడ నీకు దేని మీద అయితే మార్కప్ చెప్తాడో ఆ ఐటెమ్ నువ్వు 100%కి ఈక్వల్ చేసుకోవాలి. ఇందాక నీకు కాస్ట్ మీద చెప్పాడు కాబట్టి కాస్ట్ 100 అయితే మార్కప్ 40, 140 సెల్లింగ్ ప్రైస్. బట్ ఇప్పుడేం చెప్తున్నాను నీకు, మార్కప్ అనేది సెల్లింగ్ ప్రైస్ మీద ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి మీరు సెల్లింగ్ ప్రైస్ని 100 రూపీస్ అనుకోండి ఫస్ట్ ఇక్కడ. మరి సెల్లింగ్ ప్రైస్ 100 అయితే ఎంత మార్కప్ దీని మీద, సార్ 48.8% మార్కప్ అయితే మరి కాస్ట్ ఎంతో చెప్పండి ఈక్వల్. అప్పుడు బ్యాలెన్స్ ఫిగర్, దెన్ కాస్ట్ ఈక్వల్ టు 51.2% సార్. ఇది అర్థం కాదు, క్వశ్చన్ రాదు. అర్థమైందా, నీకు వాడు మార్కప్ కానీ కాస్ట్ మీద ఎక్స్ప్రెస్ చేస్తే పైనుంచి కిందకు వచ్చాయి, కాస్ట్ 100, 40 సింపుల్ డైరెక్ట్గా యాడ్ చేయి, బికాజ్ ఇది కాస్టే కాబట్టి. బట్ నీకు ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ మీద ఇచ్చాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 100 అనుకో, ఇదిగో సెల్లింగ్ ప్రైస్ 100 అయితే మార్కప్ 48.8 అయితే కాస్ట్ ఎంత 51.2. అంటే మీనింగ్ ఏంటమ్మా, ఇది నాకు 51.2%కి ఈక్వల్ అయితే ఇక్కడ 48.8%కి ఎంత వస్తుంది, అదేవిధంగా 100%కి ఎంత వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందరు తప్పులు చేస్తారు బట్టి కొట్టెళ్ళి. అర్థమైందా. సో నీకున్న కాస్ట్ ఎంతకి ఈక్వల్ ఇప్పుడు 51.2కి ఈక్వల్. అది నాకు ఎంత కావాలి, మార్కప్ అంటే 48.8 మార్కప్ కావాలి, సెల్లింగ్ ప్రైస్ నాకు 100 కావాలి. కనుక్కోలేవా, 20 lakhs 51.2కి ఈక్వల్ అయితే 100కి ఎంత కనుక్కో, 20 lakhs by 51.2 ఇంటూ ఏమంత 48.8, 19,06,250. సింపుల్, 19,06,250. యాడ్ చేయమ రెండు, ఇంకా 39,06,250. ఎలా వచ్చింది ఇది, 20 lakhs 51.2కి ఈక్వల్ అయితే 48.8 ఎంత. అది
ఇప్పుడు చెప్పండి, 39,06,250 బిల్లింగ్ చేయాలి. నువ్వెంత వేసావు బిల్లు? 31 lakhs వేసావు. అంటే ఏంటి, తక్కువ చూపించావా? మైనస్ 31,20,000. 7,86,250 రూపీస్ ఇన్కమ్ నువ్వు తక్కువ చూపించావు. యాడ్ చేయమ్మా. ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ 7,86,000. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ తప్పులు చేసే క్వశ్చన్ కూడా ఇదే. అది చెక్ చేయండి ఒకసారి. ఏం చేసాము క్వశ్చన్లో? మీకు చూడటానికి క్వశ్చన్ సేమ్గానే ఉంది, బట్ చూసారు డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? ఫస్ట్ డిఫరెన్స్, గ్రాస్ ప్రాఫిట్ రేషియో మీకు ఇచ్చింది ఆన్ కాస్ట్ కాదు, ఆన్ సేల్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు క్రెడిట్ పీరియడ్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ మీకు ఇచ్చింది నాట్ ఆన్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో, ఆన్ నార్మల్ బిల్లింగ్ ఆఫ్ 100%. సో ఎప్పుడైతే మీకు గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆన్ కాస్ట్ ఇచ్చాడో సింపుల్గా 100, 40, 140, అప్పుడు ఏం చేసి సింపుల్గా ఇంటూ 40 వేసి వచ్చేసింది. ఎప్పుడైతే మీకు సేల్స్ మీద ఇచ్చాడో ఏం చేయాలి మీరు అప్పుడు? దెన్ సేల్స్ 100% తీసుకోండి, మార్కప్ 48, కాస్ట్ 51. ఇప్పుడు మీకు 51.2 కాస్ట్ తెలుసు. ఇక్కడ 51.2కి ఎంత అయితే 48కి ఎంత, 100కి ఎంత, ఇంత ఛార్జ్ చేయాలి. ఇంత బిల్డింగ్ వేసాం, తక్కువ బిల్డింగ్ వేసాం కాబట్టి ఇది యాడ్ చేయండి. రాసుకోండి అమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. May 25లో హై ఛాన్సెస్ ఈ క్వశ్చన్ రావడానికి. నేను చెప్పిన పాయింట్లు స్ట్రెస్ చేసుకుంటూ ఇలాగే సాల్వ్ చేయండి ఎగ్జామ్లో. ఎక్కడ మీరు తప్పు చేయరు, ఇంకా యుల్ గెట్ ఫుల్ మార్క్స్. ఇది ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ క్వశ్చన్స్ చదువుకునే విధానం. చేయండి అమ్మా. అది చేస్తే మనం నెక్స్ట్ మోడ్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మోడ్లో ఏంటి, ఇంకా కాస్ట్ ఇస్తే గ్రాస్ ప్రాఫిట్ రేషియో మనం కనుక్కోవాలి. సింపుల్. ఈ 2 క్వశ్చన్స్ మాత్రం కనీసం 4 times ప్రాక్టీస్ చేయాలి మీరు. నిన్న చేసిన క్వశ్చను, ఇదిగో ఈ ఎగ్జాంపుల్ క్వశ్చను, ఇది ఎగ్జామ్ క్వశ్చన్ ఇది కూడా. ఈ 2 క్వశ్చన్స్ మీ చేతితో మీరు ఒక 4 times అన్న ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళండి. అప్పుడు మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి ఎగ్జామ్లో. లేదంటే చిన్న పాయింట్ తప్పు చేస్తారు, 0 మార్క్స్. రైట్, చూడిపోయినా పాజ్ చేసి రాసుకోండి మరి ఉంటే. నెక్స్ట్ మోడ్లోకి వెళ్దాం. కాస్ట్ ప్లస్లోనే నెక్స్ట్ మోడ్లో ఏంటి, మనకి గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఇవ్వడు, మనం కనుక్కుందాం. దాంట్లో ఏమన్నా సింపుల్గా వాడే కాస్ట్ ఇస్తాడు, వాడే ప్రాఫిట్ ఇస్తాడు. సింప్లీ కంప్యూట్ జీపీ రేషియో ఆన్ కాస్ట్, ప్రాఫిట్ బై కాస్ట్. జీపీ రేషియో ఆన్ సేల్స్ ఫార్ములా చెప్పండి, ప్రాఫిట్ బై సేల్స్. ఆన్ కాస్ట్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్. సో మీకు డేటా మొత్తం ఇస్తాడు. సో డేటా మొత్తం ఇచ్చినప్పుడు దెన్ సింప్లీ కంప్యూట్ ప్రాఫిట్. ఇది మారుదుగా ఫార్మాట్ మారుదమ్మా, సేమ్ ఫార్మాట్. కాస్ట్ ఇంకర్డ్, జీపీ రేషియో అంతే. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. నవంబర్ 2022 ఎగ్జామ్ క్వశ్చన్. అక్కడ రాసుకోండి. మే 2018 ఆల్సో 2 times ఎగ్జామ్లు వచ్చిందమ్మా. ఇది చూసారా? ఎగ్జామ్లో పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలా రిపీట్ అవుతున్నాయో డిటీలో అవుతాయి మళ్ళీ కూడా, కాకపోతే చిన్న చిన్న మోడిఫికేషన్స్ తోటి. అక్కడ రాసుకోండి కింద. మే 2018 ఆల్సో ఈ క్వశ్చన్ ఎగ్జామ్ 2 times వచ్చింది. ఎనీ క్వశ్చన్ డయాగ్రామ్ ఇంపార్టెంట్. చూడండి, MNO లిమిటెడ్ ముంబై ఈజ్ ఎంగేజ్ ఇన్ ప్రొవైడింగ్ IT అండ్ కమ్యూనికేషన్ సర్వీసెస్. సో ఇండియాలో మనకి MNO, ఓకే, ఇట్ ఈజ్ ఎ సబ్సిడరీ కంపెనీ ఆఫ్ MNO Inc. USA. MNO Inc. USA సబ్సిడీ అంటే ఏంటి? ఇది దీంట్లో మోర్ దాన్ 50% షేర్ హోల్డ్ చేస్తుంది. ఎప్పుడైతే మోర్ దాన్ 50% అయిందో ఆటోమేటిక్గా అసోసియేట్ అయిపోయింది, అంతే కదా. సబ్సిడీ అంటే మీనింగ్ ఏంటి? FRలో మోర్ దాన్ 50%.
సో చెప్పకపోయినా సరే సబ్సిడరీ మీన్స్ ఆటోమేటిక్గా అది మనకు అసోసియేట్ అయిపోతుంది, బికాస్ 26% కంటే ఎక్కువ ఉంది కాబట్టి. అది మీరు రాయాలి కింద మళ్ళీ. ఇన్ ద గివెన్ క్వశ్చన్ ఇట్ ఈజ్ సబ్సిడరీ మీన్స్ హోల్డింగ్ మోర్ దెన్ 50% కాబట్టి దే బోత్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అసోసియేట్ ఎంటర్ప్రైజెస్. ఇంట్రొడక్షన్ రాయకుండా మార్కులు రావు మీకు. తర్వాత డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 2023-24 MNO Limited has provided such services to MNO Inc. and similar type of services were also provided to HTY Limited Hong Kong. Billing details as follows అమ్మా. మనోడు వీళ్ళకి సర్వీస్ ఇస్తున్నాడంట, దీంతో పాటు ఇక్కడ రాద్దామమ్మా, ఎవరికో HYT హాంకాంగ్ అంట, వీళ్ళకు కూడా మనోడు సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడంట. ఇవ్వచ్చుగా. విప్రో ఇండియా, విప్రో యూఎస్ఏ అన్రిలేటెడ్ పార్టీ కూడా ఇస్తున్నాడు సర్వీసెస్. ఇడు చూద్దాం. బిల్లింగ్ చూడడం కింద. బిల్లింగ్ పర్ మంత్ టు MNO Inc. $85,000. ఏం చేశాడు మనోడికి? వీడికి బిల్ వేసాడంటమ్మా. ఎంత సేల్స్ అమౌంట్? $85,000 వీడికి బిల్ వేసాడంట. వీడికి ఎంత వేసాడు చూడండి. వీడికి $92,000 బిల్ వేసాడు. మనకు తక్కువ వేసుకుంటాం అసోసియేట్కి ప్రాఫిట్ తగ్గించడానికి. MNO Inc. has given loan. MNO Link ఇది లోన్ ఇచ్చిందంటమ్మా. హ్యాస్ గివెన్ లోన్ of $120,000 to MNO Limited to purchase hardware for execution of its project. Rate of interest is 4% per annum. ఓకే, వీడికి లోన్ ఇచ్చాడంట. మాకు లోను $120,000 లోన్ ఇచ్చాడంట. 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట. చూద్దాం ఏంటో. తర్వాత చూడమ్మా. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్ ఇంకర్డ్ ఆర్ $120 అండ్ $210 per hour. అంటే మనకి ఇక్కడ 2 types ఆఫ్ కాస్ట్లు ఉన్నాయి. జాగ్రత్త చూడాలి ఇక్కడ. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. డైరెక్ట్ కాస్ట్ ఎంత అంటమ్మా పర్ అవర్? 120. ఇండైరెక్ట్ ఎంత అంటే కాస్ట్? $210 per hour అంట. ఓకే. MNO Limited works 9 hours per day for 18 days to execute the project for MNO Limited. చాలా ఇంపార్టెంట్. కాస్ట్ కనుక్కోవాలి. ఇందాక మీకు చెప్పండి, ఇందాక ఏం చేశాడు వాడు? కాస్ట్ 20 lakhs ఇచ్చేసాడు అమౌంట్. ఇప్పుడు మీకు అమౌంట్ ఇవ్వట్లా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. కనుక్కోవచ్చు సింపుల్గా. చూడండమ్మా. MNOకి అదేవిధంగా HYTకి చూద్దాం. కాస్ట్ చూద్దాం ఫస్ట్. ఎన్ని గంటల పని చేస్తారంటే ఇక్కడ చూడండి. మన వాళ్ళు 9 hours per day. ఓకే, ఎన్ని రోజులు అంట? 18 days. అదేం చెప్తున్నాడు? 9 hours per day for 18 hours to execute the project for MNO Inc. and 8 hours per day for 18 days to execute the project for HYT Limited. వీడికి ఏంటంటమ్మా 8 hours ఇంటూ ఎన్ని డేస్? 18 days. ఇది చెప్తున్నాడు. కాస్ట్ ఇన్ఫర్మేషన్ అది. సో 9 hours ఇంటూ 18 days, 8 hours ఇంటూ 18 days. దోతున్నా. తర్వాత చూడండి నేను చెప్తున్నాడు ఇంకా. వారంటీ వాజ్ ప్రొవైడెడ్ టు HYT Limited ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. అడ్జస్ట్మెంట్స్ అమ్మా, ఇందాక చూసాం కదా మనం. వారంటీ వాజ్ ప్రొవైడెడ్ టు HYT Limited ఫర్ పీరియడ్ ఆఫ్ 2 years. వీడికి వారంటీ అంటే 2 years. కాస్ట్ ఆఫ్ వారంటీ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఎట్ 1.5% ఆఫ్ డైరెక్ట్ కాస్ట్ ఇంకర్డ్. చూసారా? ఎక్స్ప్రెషన్ కూడా కొత్తగా చెప్పాడు ఇక్కడ ఏదో. చూద్దాం. ద కాస్ట్ ఆఫ్ వారంటీ నెయిదర్ ఇంక్లూడెడ్ ఇన్ డైరెక్ట్ కాస్ట్ నార్ ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం. అంటే వీళ్ళకి వారంటీ ఇస్తున్నారంటే ఎవరికి? HYT Limitedకి. ఎంతది? 2 yearsకి. అది ఎంతంట? 1.5% ఆఫ్ డైరెక్ట్ కాస్ట్. ఇది డైరెక్ట్ కాస్ట్ అంటే స్లోగా వెళ్దాం, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వారంటీ ఉంది. ఎంత మరి వారంటీ? 1.5% ఆఫ్ డైరెక్ట్ కాస్ట్. చూద్దాం. Assume all the costs and billings are even throughout the year. Compute the arm's length price as per cost plus method and the amount to be added if any. Assume that $1 equal to 75 rupees. $1 equal to 75. ఏం చేద్దాం? ఏం చేయడం ఉంది కనుక్కుందాం. మనకి క్వశ్చన్లో ఏమీ రాదు అనుకోండి.
మన ఫార్మాట్ ఏంటి చెప్పండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏఎల్పి ఫార్మాట్ చెప్పండి నాకు. కాస్ట్ ఇంకర్డ్ ప్లస్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆఫ్ కాంపిటేటర్సే కదా. నీకు ఇచ్చాడ కాస్ట్ ఇన్ఫర్మేషను, ఇచ్చాడ కాస్ట్, ఇదిగో ఇంత డైరెక్ట్ కాస్టు, ఇంత ఇండైరెక్ట్ కాస్టు, ఇదిగోండి ఇంత ఇంట్రెస్ట్ కాస్టు. ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి నా దగ్గర 3 రకాల కాస్ట్లు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ కాస్టు, 2 ఇండైరెక్ట్ కాస్టు. ఒక్క నిమిషం, సారీ ఇది ఫోన్ అమ్మ ఇక్కడ. సారీ అమ్మ, నా ఫోన్ కాదు ఇది, మా అన్నయ్య అబ్బాయి ఫోన్ ఇక్కడ మర్చిపోయాడు నిన్న. చూడండి జాగ్రత్తగా. మనకేం కావాలి ఫస్ట్, కాస్ట్ ఇంకర్డ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ప్రాజెక్ట్ టు అవర్ అసోసియేట్. తెలుసుగా నీకు అది, రాయండి ఫస్ట్. కాస్ట్ ఇంకర్డ్ టు అసోసియేట్ ఎంటర్ప్రైజా. ఏమన్నా ఫస్ట్ డైరెక్ట్ కాస్ట్ ఎంత, ఎన్ని గంటలు పనిచేశాడు, 9 hours ఇంటూ గంటకి ఎంత, ఎన్ని డేస్ అమ్మా, 18 days. గంటకి ఎన్ని డాలర్లు, $120. ఒక్కో డాలర్ ఎంత, 75 rupees. అంతేగా. నెక్స్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ కూడా ఉందిగా, దీని సంగతి ఏంటి, ఇది కూడా 9 hours, 18 days. ఎంత గంటకి, $210 per hour. ఎంత డాలర్, 75 rupees. నెక్స్ట్ ఇంట్రెస్ట్ కాస్ట్. మరి చెప్పండి, వాడు నీకు లోన్ ఇచ్చాడు, ఎంత లోన్ ఇచ్చాడు నీకు, $120,000 ఇచ్చాడు లోను. దేనికోసం ఇచ్చాడు లోన్ నీకు వాడు, టు పర్చేస్. చెప్పారు చూడండి అక్కడ జాగ్రత్తగా, ఈ పాయింట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంట్రెస్ట్ అనేది దట్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ కాస్ట్, దట్ ఈజ్ ఆల్సో ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ కాస్ట్, బికాస్ వాళ్ళు మీకు లోన్ ఇచ్చిందే ఈ ప్రాజెక్ట్ కోసం. మరి ఈ ప్రాజెక్ట్ కోసం నువ్వు పే చేసే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో టిల్ ఎగ్జిక్యూషను, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో నువ్వు పే చేసే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది నువ్వు ప్రాజెక్ట్ కాస్ట్లోనే యాడ్ చేయాలి. ఎంత చూడమ్మా, అది $120,000 మీకు లోన్ ఇచ్చారు వాళ్ళు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 4% per annum. అంతేగా. ఇంతకీ ప్రాజెక్ట్ ఎన్ని మంత్స్, 1 month. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, చూడండి జాగ్రత్తగా ఇచ్చేయడము. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ Emmanuel Limited has such services. ఎందుకు నేను చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ప్రతి చిన్న పాయింట్లు ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ పాయింట్, వాళ్ళు మీకు లోన్ ఇచ్చారు దేనికోసం, ఈ ప్రాజెక్ట్కి కావలసినటువంటి హార్డ్వేర్ కొనుక్కోవడానికి. మరి వాళ్ళకి మీరు పే చేసే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లోన్ మీరు బ్యాంక్ దగ్గర తెచ్చుకుంటే ఏం చేస్తారు చెప్పండి అమ్మా, కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ యాడ్ చేస్తామా. సో ఇంట్రెస్ట్ అనేది కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్కి యాడ్ చేయాలి, ఫస్ట్ పాయింట్. అంతేనా. సో $120,000 మీరు లోన్ తీసుకున్నారు ఇంటూ 4% per annum. అది ఎన్ని మంత్స్ ఎక్కడ చెప్పాడు మీకు, చెప్పాడు మంత్స్ గురించి ఏమన్నా. ఫస్ట్ లైన్ చదవండి, బిల్లింగ్ పర్ మంత్ అన్నాడు. చూడండి జాగ్రత్తగా, బిల్లింగ్ పర్ మంత్ అంటే ఏంటి, ఈ డేటా మొత్తం కూడా పర్ మంత్ డేటా. అంతేనా. మీకు ఇచ్చినటువంటి ఈ డేటా మొత్తం కూడా ఏంటమ్మది, పర్ మంత్. సేల్స్ పర్ మంత్, డైరెక్ట్ కాస్ట్ పర్ మంత్, ఇండైరెక్ట్ కాస్ట్ పర్ మంత్ అంటున్నాడు. అందుకే కదా 18 days తీసుకున్నాం. మరి 9 hours 18 days అంటే ఏంటి, 1 monthలో మీరు 18 days వర్క్ చేశారు. అంటే ఏంటి, ఇప్పుడు ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా మీరు 1 monthకే తీసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ తప్పులు చేస్తారు, 12 monthsకి వేస్తారు. కొంతమంది ఇంట్రెస్ట్ తీసుకోరు. ఇంట్రెస్ట్ కూడా ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ కాస్టే. చెప్పండి ఎంతో, ఇంటూ 1/12. ఒక్కో డాలర్ ఎంత, 75 rupees. ఇంకా రాయండి మొత్తం ఆన్సర్లు. ఈ స్టైల్లో వెళ్ళండి నేను చెప్పినట్టు. ఇక్కడున్న ఆన్సర్ ఫాలో అవ్వకండి మీరు, ఓకేనా. చెప్పండి అమ్మ ఎంతో కన్వర్ట్ చేసి.
రూపీస్లో కన్వర్ట్ చేయొచ్చు కదా సింపుల్గా. కన్వర్ట్ చేద్దాం రూపీస్లోకి, లేదా మొత్తం కన్వర్ట్ చేద్దాం ఒకేసారి. కన్వర్ట్ చేసేయండి అమ్మ పోతే. 9 hours ఇంటూ 18 ఇంటూ $120. లేదా పని చేయండి మొత్తం ఒకేసారి, ఎందుకు కన్వర్ట్ చేయడం అయిపోయింది. ఇంటూ 75 రూపీస్, 14,58,000. రైట్, నెక్స్ట్ 9 hours ఇంటూ 18 days ఇంటూ 210 ఇంటూ 75, 25,51,500. ఏం చేశారు? కాస్ట్ కనుక్కున్నారు అంతే మీరు. 1,20,000 ఇంటూ 4% బై 12 ఇంటూ 75, 30,000 రూపీస్. ఇంత మా రూపీస్లోకి మార్చండి. మార్చడం పర్లేదు. ఎంత? 40,39,000 ఇది కాస్ట్. యాడ్ అడ్జస్టెడ్ జీపీ రేషియో ఆఫ్ ఎవరిది ఇది? హెచ్ఎంటీ లిమిటెడ్. ఇది ఇచ్చాడు అనుకో నీకు, విల్ గెట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ వర్సెస్ యాక్చువల్ బిల్లింగ్. ఎంత యాక్చువల్ బిల్లింగ్? $85,000. $85,000 ఇంటూ 75. మీరు బిల్ వేసిందంత 63,75,000 వేసారు బిల్లింగ్ మీరు. ఫస్ట్ ఇది క్లారిటీ తెచ్చుకోండి, తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ముందు ఏంటి మన ఫార్మాటు? కాస్ట్ ఇంకర్డ్ టు అవర్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్ నీకు కావాలి, అంతేనా? అదే నువ్వు చేసింది. ఇక్కడ మనకి ఇక్కడ 3 types ఆఫ్ కాస్ట్లు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ కాస్ట్, 9 hours 18 days $120 per hour ఇంటూ 75 కన్వర్ట్ చేసాం. ఇండైరెక్ట్ కాస్ట్ ఆఫ్ 9 hours 18 days $210 per hour ఇంటూ 75 రూపీస్. ఇంట్రెస్ట్ కాస్ట్ పర్ మంత్ ఎక్కడ చెప్పాడు నీకు? ఈ బిల్లింగ్ అంతా పర్ మంత్ జరుగుతుంది, సో ఇంట్రెస్ట్ కూడా పర్ మంత్ కన్వర్ట్ చేసావు. సో ఇది నీకు కాస్ట్. ఇప్పుడు నాకేం కావాలి? గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఆన్ మై కాంపిటేటర్ కావాలి. ఇవాళ కనుక్కుందాం, చూద్దాం ఏంటది. తర్వాత వర్సెస్ యాక్చువల్ బిల్లింగ్ ఏం చేసావు నువ్వు? $85,000 చేసావు, ఇంటూ 75 కన్వర్ట్ చేసామా? ఇప్పుడు నాకేం కావాలి? గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆన్ కాస్ట్ కావాలి. ఇచ్చాడా నీ క్వశ్చన్లో? కనుక్కోవాలిగా. రాయండి నెక్స్ట్. ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ జీపీ రేషియో ఆఫ్ హెచ్ఎంటీ లిమిటెడ్ ఆన్ కాస్ట్. అమ్మ ఫార్ములా చెప్పండి నాకు. ప్రాఫిట్ బై టోటల్ కాస్ట్ ఇంటూ 100. అదేగా ఫార్మాట్, అదేగా ఫార్ములా. మరి ప్రాఫిట్ బై టోటల్ కాస్ట్ ఇంటూ 100. కాస్ట్ ఇచ్చాడు మీకు క్వశ్చన్లో, కాస్ట్ చెప్పాడు మీకు ఇన్ఫర్మేషను. ఎంత కాస్ట్ అది? ఇదిగో కాస్ట్ రాయి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రాయండి ఇంకా. క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ కాస్ట్. ఫస్ట్ ఏం చెప్పండి? డైరెక్ట్ కాస్ట్ ఎంతమ్మా? ఇక్కడికి ఎన్ని గంటలు పనిచేశారు? 8 hours. 8 hours ఇంటూ 18 days ఇంటూ $120 ఇంటూ 75. ఇండైరెక్ట్ కాస్ట్ 8 hours ఇంటూ 18 days ఇంటూ 210 అమ్మ $. 210 ఇంటూ 75. ఇక్కడ ఇంకో కాస్ట్ ఉంది, వారంటీ కాస్ట్, ఇంపార్టెంట్. ఎంత చెప్పాడు వారంటీ కాస్ట్? ఎంత చెప్పాడు చూడండి. వారంటీ కాస్ట్ 1.5% ఆఫ్ డైరెక్ట్ కాస్ట్ ఇంకర్డ్ అంట. అది కనుక్కుందాం. ముందు కనుక్కోండి ఎంత డైరెక్ట్ కాస్ట్, చెప్పండి ఎంత. సార్ డైరెక్ట్ కాస్ట్ 8 hours ఇంటూ 18 days ఇంటూ $120 ఇంటూ 75. సో 12,96,000. ఇండైరెక్ట్ కాస్ట్ అమ్మా 8 hours ఇంటూ 18 days ఇంటూ $210 per hour ఇంటూ 75, 22,68,000. వారంటీ ఎంత? 1.5% ఆఫ్ డైరెక్ట్ కాస్ట్. 12,96,000 ఇంటూ, అది కూడా కాస్టేగా మనకి. మనం ఇక్కడ టోటల్ కాస్ట్ కనుక్కుంటున్నాం అంటే ఏంటి? వీళ్ళకి మనం
సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు ఎంత కాస్ట్ ఇంకర్ అయిందో చూస్తున్నాం, అంతేనా? మరి వారంటీ కూడా కాస్టే నాకు. మీరు ఇందాకట్లా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫంక్షనల్ డిఫరెన్సెస్ కాదు ఇది. వీఆర్ కంప్యూటింగ్ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు హెచ్ఎంటీ లిమిటెడ్. హెచ్ఎంటీ లిమిటెడ్కి నువ్వు చూడండి జాగ్రత్తగా, అక్కడ తప్పు చేస్తారు మళ్ళీ. హెచ్ఎంటీ లిమిటెడ్కి నువ్వు సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి నీకు డైరెక్ట్ కాస్ట్ అయింది, నీకు ఇండైరెక్ట్ కాస్ట్ అయింది. వీళ్ళకి నువ్వు సర్వీస్ చేసినప్పుడు వారంటీ కాస్ట్ కూడా కంపెనీ భరిస్తుంది, అది చెప్పాడు చూడు. వారంటీ కాస్ట్ కూడా కంపెనీ భరిస్తుంది కాబట్టి వారంటీ కూడా ఖర్చే నీకు. సో సింప్లీ యాడ్ టు టోటల్ కాస్ట్. మొత్తం టోటల్ ఏమి ఖర్చు ఎంత? సో టోటల్ కాస్ట్ నాకు 35,83,440 మైనస్ ఇంకెంతమ్మా కనుక్కో, ప్రాఫిట్ కనుక్కో. ప్రాఫిట్ ఈక్వల్ టు ఎంత? బిల్లింగ్ వేసింది ఇడికి, ఇదిగో సేల్స్ ప్రైస్ $92,000 ఇంటూ 75 అమ్మా. ఎంత వేసావు బిల్ వాడికి నువ్వు? 69 lakhs బిల్ వేసావు. ఓకే, మైనస్ టోటల్ కాస్ట్ ఎంతమ్మా? 35,83,440. ప్రాఫిట్ ఎంత కనుక్కో. ప్రాఫిట్ వచ్చేసి 33,16,560. ఓకేనా? కనుక ఇంక జీపీ రేషియో కనుక్కో. ఇదిగో ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయమ్మా. ఎంత ప్రాఫిట్? 33,16,560 డివైడెడ్ బై టోటల్ కాస్ట్ ఎంత? 35,83,440 ఇంటూ 100. 92.55%. అది ఆన్సర్. ఇక్కడ ఏదో చేసాడు ఆన్సర్ ఏడు, ఇది చూస్తే మీరు వస్తామే. 92.55%. ఇక్కడ రాయండి తీసుకొచ్చి. ఇంకా ఎంత? 92.55%. యాడ్ చేయండి దానికి. ఇంకా 40,39,500 ఇంటూ 92.55%. ఎంత? 3,73,850. 33 lakhs అమ్మా. 37,38,557. యాడ్ చేయడం ఇంకా 40,39,500. సో మీరు 77,78,057 ఛార్జ్ చేయాలి. మీరు ఎంత ఛార్జ్ చేశారు? 63,75,000 మీరు ఛార్జ్ చేశారు. సో మీరు 14,03,057 రూపీస్ మీరు ఇన్కమ్కి యాడ్ చెయ్యవలను. ఇంకా మరి ఏం చేసాడు? 92.55. మా డిఫరెన్స్ తప్పు రాసిన నేను. చూడండి ఒకసారి, ఇది క్యాలిక్యులేషన్ చూడండి ఎంత? 77,78,057 మైనస్ 63,75,000. ఓ సారీ అమ్మా, అంటే రేటే కదా. ఇదేంటి ఇక్కడ 16 lakh రాసి? ఓహో, పర్ మంత్ అది. ఆర్మ్స్ లెంత్ ప్రైస్ యాజ్ పర్ ద కాస్ట్ ప్లస్ మెథడ్ అండ్ ఓకే. ఇది పర్ మంత్ అమ్మా. చూసారు ఇంకో తప్పు మళ్ళీ. ఇంటూ 12 కావాలంటే వాడికి. ఇంటూ 12 ఏంటమ్మా? ఇంటూ 12. 1,68,36,684 per annum. కంగారు పడమాకండి, రివైజ్ చేస్తాను మళ్ళీ జాగ్రత్తగా. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ May 2025. స్టూడెంట్స్ తప్పులు చేసే క్వశ్చన్ కూడా ఇదే. అయిపోతే ఒకసారి రివైజ్ చేద్దాం క్వశ్చన్ మొత్తం. బుక్లో ఉన్న ఆన్సర్ ఫాలో అయితే మొత్తం తప్పులు పోతాయి. నేను చెప్పిన వేలో చేసుకోండి. మీ బుక్లో ఆన్సర్ రాయండి, దెన్ యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. ఆ బుక్లో పిచ్చి పిచ్చిగా చేస్తారు, మనకు అనవసరం అది.
ఒకసారి స్టార్ట్ చేద్దాం రివిజన్ మళ్ళీ రెండు జాగ్రత్తగా. రివిజన్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి. సో మన దగ్గర ఎంఎన్ఓ ఇండియా ఉంది, మన అసోసియేట్ ఉంది, అదర్ కంపెనీ ఉంది. సో కాస్ట్ ప్లస్ మెథడ్లో మన ఫార్మాట్ చెప్పండి. కాస్ట్ ఇంకర్డ్ ప్లస్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆఫ్ అవర్ కాంపిటీటర్స్ వర్సెస్ యాక్చువల్ బిల్డింగ్. మనకు ప్రీవియస్గా చేసిన క్వశ్చన్స్లో కాస్ట్ ఇచ్చాడు, ఇక్కడ మనం కాస్ట్ కనుక్కోవాలి. మనకి 3 రకాల కాస్ట్లు ఉన్నాయి. ఏమిటివి అవి? ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ మీకు ఇచ్చినటువంటి కాస్ట్ ఇన్ఫర్మేషన్, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అది పర్ మంత్, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకే ఇక్కడ మనం ప్రయాణం చేసాం. ఓకే రైట్, చెప్పండి ఏమున్నాయి? డైరెక్ట్ కాస్ట్ ఉంది, ఇండైరెక్ట్ కాస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ కాస్ట్ ఉంది. డైరెక్ట్ కాస్ట్ చెప్పండి. మీరు వాడి కోసం 9 అవర్స్ పనిచేశారు, 18 days, గంటకి $120 కన్వర్ట్ చేయండి రూపీస్లోకి. ఇండైరెక్ట్ కాస్ట్ 9 hours 18 days $210. ఇంట్రెస్ట్ $1,20,000 4% ప్రయాణం కాబట్టి ఇది పర్ మంత్ డేటా కాబట్టి ఇది పర్ మంత్ తీసుకున్నాం. అయిపోయిందా? ఇది నీకు వచ్చినటువంటి కాస్ట్. దీనికి నాకు జీపీ రేషియో కావాలి, క్వశ్చన్లో ఇవ్వలేదు జీపీ రేషియో, కనుక్కుందాం. ఇది నీకు ఆన్లైన్ ప్రైస్ వస్తుంది, ఇది యాక్చువల్ బిల్డింగ్ పర్ మంత్. సో ఇది నాకు ఎక్సెస్ ఇన్కమ్ టు బి యాడెడ్ పర్ మంత్ ఇంటూ 12 వేస్తే ప్రయాణం వచ్చింది నాకు. అయిపోయిందా? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మంత్ కూడా. ప్రీవియస్గా మనం చేసిన క్వశ్చన్స్ అన్నీ ప్రయాణం డేటా మనకి ఇచ్చింది, ఇక్కడ పర్ మంత్. నెక్స్ట్ టార్గెట్, ఇప్పుడు నాకు గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫర్ మై కాంపిటీటర్ కావాలి. ఎలా వస్తుంది జీపీ రేషియో అంటే నీకు? సార్ జీపీ రేషియో ఆన్ కాస్ట్ మీన్స్ ఫార్ములా చెప్పండి నాకు. సార్ ప్రాఫిట్ బై టోటల్ కాస్ట్ ఇంటూ 100. ప్రాఫిట్ అంటే ఎలా వస్తుంది నీకు? సెల్లింగ్ ప్రైస్ మైనస్ టోటల్ కాస్ట్, అంతే కదా. ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ లేదా బిల్లింగ్ అమౌంట్ మైనస్ కాస్టే కదా. నీకు తెలుసు కదా సెల్లింగ్ ప్రైసు, ఇదే కదా సెల్లింగ్ ప్రైస్, బిల్లింగ్. సో నాకు సేల్స్ తెలుసు, ఇదిగో ఎక్కడ రాసాం, ఇదిగో సెల్లింగ్ ప్రైస్ తెలుసు నాకు. ఇప్పుడు నాకేం కావాలి? నాకు ఇప్పుడు టోటల్ కాస్ట్ కావాలి. మరి టోటల్ కాస్ట్ అంటే ఏమని చెప్పండి నాకు. ఇందాకట్లానే కదా డైరెక్ట్ కాస్ట్ ఉంది. ఎంత డైరెక్ట్ కాస్ట్? 8 hours పనిచేసావు నువ్వు, ఇదిగో 18 days $120 ఇంటూ 75. ఇండైరెక్ట్ కాస్ట్ 8 hours 18 days $210. మరి హెచ్ఎంటీకి నువ్వు సర్వీసెస్ చేస్తున్నప్పుడు ఇదిగో ఈ వారంటీ కూడా నువ్వే బేర్ చేస్తున్నావు, ఎంఎన్ఓ అంటే. మరి ఎంఎన్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా కాస్టేగా. మరి హెచ్ఎంటీ లిమిటెడ్ వారంటీ ఇస్తుందంటే మరి వారంటీ కూడా కాస్టే కదా, ఖర్చేనా? ఎంతంట వారంటీ? 1.5% ఆఫ్ డైరెక్ట్ కాస్ట్. ఇదే ఇదిగో డైరెక్ట్ కాస్ట్ ఎంత వచ్చింది, ఇండైరెక్ట్ కాస్ట్ ఎంత వచ్చింది, మరి వారంటీ ఎంత? దీంట్లో 1.5%. దిస్ ఈజ్ టోటల్ కాస్ట్. ప్రాఫిట్ ఎలా వస్తుంది నీకు? సెల్లింగ్ ప్రైస్ $92,000 ఇంటూ 75 మైనస్ టోటల్ కాస్ట్. దిస్ ఈజ్ మై ప్రాఫిట్. కనుక జీపీ రేషియో, జీపీ రేషియో అండ్ కాస్ట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టోటల్ కాస్ట్. ఇదిగో ప్రాఫిట్ ఇది కనుక్కున్నాము, ఇది టోటల్ కాస్ట్ ఇంటూ 100 ఎంత? 92.55%. అప్లై చేసేయచ్చు ఇక్కడ. ఇదిగో ఎంత వచ్చింది ప్రాఫిట్, ఇంత ఏఎల్పి వచ్చింది, ఇంత ఛార్జ్ చెయ్యాలి, ఇంత ఛార్జ్ చేసే పర్ మంత్కి. సో 14 lakhs పర్ మంత్ ఇంక్రీజ్ చేయాలి. మరి ప్రయాణం కావాలిగా నాకు, ఇంటూ 12. బుక్లో ఉన్న పిచ్చి పిచ్చి ఆన్సర్లు చూసుకుంటే క్వశ్చన్ రాదు, మీ సొంతంగా చెయ్యాలి. ఇదిగోండి ఈ ఫార్ములాస్ రాసుకొని ఇలా మీరు చేసుకుంటే ఎగ్జామ్లో మీరు తప్పులు చెయ్యరు ప్లీజ్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, మళ్ళీ మళ్ళీ వచ్చే క్వశ్చన్ ఇది. రేపు అటెంప్ట్లో ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాస్ట్ ప్లస్ మెథడ్ రావడానికి. సో కాస్ట్ ప్లస్ మెథడ్లో మీకు 3 క్వశ్చన్లు చేయించాను నేను. ఒకటి జీపీ రేషియో ఇస్తే 2, ఇదొకటి. ఈ 3 క్వశ్చన్లు మీరు కనీసం మీ చేతితోటి 3 to 4 times చేయండి మన స్టైల్లో. ఇదిగో ఈ సీక్వెన్స్ వెళ్ళండి, జీపీ రేషియోకి వర్కింగ్ నోట్ వేయండి. జీపీ రేషియో ఫార్ములా రాయండి ఫస్ట్. ప్రాఫిట్ అంటే ఏంటి, టోటల్ కాస్ట్ అంటే ఏంటి, ఎలా వస్తుంది నాకు ఇది. వితౌట్ బేసిక్ అండర్స్టాండింగ్ మీరు ఈ క్వశ్చన్స్ చేయలేరు. ఎక్కడొక చిన్న పాయింట్ తప్పు చేస్తారు, 6 marks పోతాయమ్మా చెప్తున్నాను. 6 మార్కులు అటెంప్ట్ డిసైడ్ అయిపోద్ది మీకు. 6 marks పోయినాయి అనుకోండి, చాలామంది మన 40 ఫెయిల్ అయ్యారు, మీలో కూడా చాలామంది. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. 6 marks అంటే మీకు ఆక్సిజన్ లాంటిది. సిఏ అవ్వాలనుకుంటే నేను చెప్పిన వేలో ఫాలో అవ్వండి. లిమిటెడ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, లేదు తప్పు చేస్తారు. లేకపోతే
ఒకసారి టిక్కులు కొట్టుకుంటూ పోతాడు ఆడ బుక్లో ఆన్సర్లు, ఆడేది రాశాడు చెత్తనాయాలు. ఇదిగో ఏదో ఆన్సర్ రాశాడు, ఎందుకు ఈ ఆన్సర్ చెప్పండి? ఇక్కడ ఒక రేషియో కనుక్కున్నాడు, ఇక్కడ ఒక రేషియో కనుక్కున్నాడు, ఎందుకు ఇవన్నీ? ఐసీఏ మీకు ఇచ్చే మార్క్స్ ఎక్కడ? ఇదిగోండి ఈ 92.5కి మార్క్స్ ఇస్తాడు. దేనికి మార్క్స్ వస్తాయి నీకు? ఈ సొల్లంతకు మార్కులు రావు. ఇంట్రొడక్షన్ పారాగ్రాఫ్, నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్, ఇలా చేయండి. మీరు ఒక్కసారి కూడా తప్పు చేయరు క్వశ్చన్. ఇది ఫాలో అయితే తప్పులు పోతాయి అమ్మ, ఇంక మీ ఇష్టం. చెప్పడం నా బాధ్యత, వింటే బాగుపడతారు, లేదంటే మీ ఇష్టం. నోట్సులు రాయండి, ఓకేనా? రైట్. ఇక్కడితోటి మనకి కాస్ట్ ప్లస్ మెథడ్ అయిపోయిందమ్మా. ఇంకా మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. రీసేల్ ప్రైస్ మెథడ్ ఒక క్వశ్చన్ ఉంది, ట్రాన్సాక్షనల్ నెట్ మార్జిన్ మెథడ్ TNMM మెథడ్ దానికి ఒక క్వశ్చన్ ఉంది. TNMM ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ప్లస్సే. ఒక క్వశ్చన్ చేపిస్తాను నెక్స్ట్ క్లాస్లో. మనకి TNMM ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ప్లస్ మెథడే, బట్ అది ఎగ్జామ్లో ఒకసారి వచ్చింది కాబట్టి ఆ క్వశ్చన్ చేద్దాం. దాని తర్వాత మనకి రీసేల్ ప్రైస్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది, స్టడీ మ్యాట్ క్వశ్చన్. ఆ 2 క్వశ్చన్స్ ఫినిష్ చేసాం అనుకోండి మనం. ఇప్పుడు ఇక్కడితో మనకి క్యాలిక్యులేషన్ అయిపోతుంది, మెథడ్స్. దీని తర్వాత మనకి నోటిఫైడ్ జ్యూరిస్డిక్షన్ ఏరియా ఎన్జేఏలో ఉంటే ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం. అక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ మనకి ఇంకేమున్నాయమ్మా? ఎన్జేఏ తర్వాత రెఫరెన్స్ టు TPO ఉంది, తర్వాత పెనాల్టీస్ ఉన్నాయి, తర్వాత మనకి 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, ఇండివిజువల్ టాపిక్స్ 3 మనకున్నాయి. అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్, రోల్ బ్యాక్, సెకండరీ అడ్జస్ట్మెంటు, లాస్ట్లో మనకి లిమిటేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ 3 టాపిక్స్ చేస్తే మనకి సిలబస్ అయిపోతుంది. 25 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా దీంట్లో. నెక్స్ట్ November 24 ఎగ్జామ్ క్వశ్చన్ చేయించాను మీతోటి, ఈ బుక్లో లేదు అది, అవునా? నేను చేయించాము అది. ప్లస్ ఇంతకుముందు బోర్డు మీద ఒక క్వశ్చన్ రాశాను మీకోసం, అంటే మొత్తం 27 క్వశ్చన్స్. ఈ 27 క్వశ్చన్స్ ఎవరైతే వాళ్ళ స్వహస్తాలతో 3 నుంచి 4 సార్లు, మినిమం 3 సార్లు ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్తారో 6 మార్క్స్ మీకు కన్ఫర్మ్ వస్తాయి. ఎవరైతే పైన చూసుకొని నాకు వచ్చు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో టిక్కులు కొట్టుకుంటూ ఎగ్జామ్కి వెళ్తే నేను రాసిస్తాను మీకు బాండ్ పేపర్ మీద, పాస్ అవ్వరు. మీరు నేను తిట్టుకోండి, ఎవటరా నువ్వు నాకు చెప్పడానికని. నేను మీలాంటి వాళ్ళు ఎంతమంది చూశాను ఓవర్ కాన్ఫిడెన్స్ బ్యాచ్ని. ఎవరైతే 3 times కంటే తక్కువ ప్రాక్టీస్ చేస్తారో ఈ క్వశ్చన్ చేస్తారు, బట్ అన్నీ తప్పులైపోతాయి, ఏదో చేసేస్తారు ఎగ్జామ్లో. మీరు DTలో 50 మార్క్స్ కావాలంటే నేను చెప్పింది భగవద్గీత మీకు. విన్నోడు బాగుపడతాడు, విన్నోడు మళ్ళీ May 25కి వస్తాడు క్లాస్లోని. డిసైడ్ అవ్వండి, ఓకేనా? వినండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో, ఓకేనా? బాయ్.